హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. బ్యాక్ సైడ్ చుట్టుకొలత అనేది ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది టోటల్ అనమాట. టోటల్ బ్లౌజ్ చుట్టుకొలత ఇది. తర్వాత మనకు ఓన్లీ బ్యాక్ సైడే కావాలి కాబట్టి మళ్ళీ ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోండి. ఈ విధంగా మళ్ళీ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను ఖర్చులతోటి కలిపి కొలుస్తున్నాను చూడండి. ఈ విధంగా ఖర్చులతోటి కలిపి కొలిసినప్పుడు కొలత అనేది వేరే రకంగా ఉంటుంది. ఈ విధంగా 19 వచ్చిందనమాట. మళ్ళీ దీన్ని 2 పార్ట్స్గా చేసుకోండి. 2 పార్ట్స్గా చేసుకుంటే మనకు 9.5 వస్తుందన్నమాట. అయితే ఆ 9.5 అనేది ఇక్కడ మార్క్ చేస్తున్నాను నేను. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. 9.5 అనేది చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టుకోండి. అయితే నేను కొంచెం ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుకు కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఖర్చు పెట్టేశాను కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ విధంగా నడుము చుట్టుకొలత అయిపోయింది. అయితే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్ హైట్ అనేది 7 తీసుకుంటున్నాను. 7 తీసుకొని ఈ విధంగా నెక్ వెడల్పు అనేది పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా కిందికి ఒక లైన్ గీసుకొని అటువైపు 2 ఇంచెస్ ఇటువైపు 2 ఇంచెస్ షేప్ పట్టీ కోసం తీసేయండి. తీసేసి ఇట్లా లైన్ అనేది గీసుకోండి. లైన్ అనేది గీసుకున్న తర్వాత ఇటువైపు మళ్ళీ 1 ఇంచు అటువైపు మళ్ళీ 1/2 ఇంచ్ అనేది ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత షోల్డర్ మధ్యలో నుంచి ఇలా కిందికి ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ డాట్ షేప్ అనేది ఈ విధంగా గీసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ డాట్ షేప్ అనేది. ఈ వీడియో కనుక అర్థం కాకపోతే లాంగ్ వీడియో ఉంది మన ఛానల్లో, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లోత్ అనేది ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది కొంచెం ఎక్కువగా కనుక అనిపిస్తే కనుక ఈ విధంగా కొంచెం తక్కువ చేసుకోండి. ఇటువైపు కొంచెం లూజ్ కావాలి అనిపిస్తే కనుక కొంచెం ఇట్లా పెంచుకోండి. అయితే డాట్స్ అనేది ఎటువంటి మార్కింగ్ లేకుండా సింపుల్ పద్ధతిలో నేను ఈరోజు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకోండి. ఇట్లా షేప్ అనేది ఇట్లా వస్తుంది కదా, దాన్ని 2 సమానంగా అనుకొని ఈ విధంగా ఫ్రంట్ డాట్ అనేది వేయండి. ఫ్రంట్ డాట్ అనేది వేసిన తర్వాత దాని కొన పట్టుకొని ఈ చంకలో ఈ విధంగా పట్టేసుకొని ఈ విధంగా చంక డాట్ అనేది ఈజీగా వేయండి. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఆ కొన పట్టుకొని చంకలోకి పట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎటువంటి కొలతలు అవసరం లేకుండా ఈ విధంగా ఫ్రంట్ 2 డాట్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి దగ్గర డాట్ అనేది ఈ విధంగా సింపుల్గా వేసేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదరడానికి ఈ పద్ధతిలో కనుక డాట్స్ వేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.